హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. పీపుల్ అందరూ కూడా చాలా ఈజీ ట్రావెలింగ్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. మనం అనుకున్న గమ్యస్థలానికి చేరాలంటే ఈజీ వే ఏముంది? మెట్రోసా, లేకపోతే ఊబర్, ఓలో, ఇవన్నీ ఇట్లా బుక్ చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కాకుండా జనరల్గా అనుకున్న టైంకి రీచ్ అవ్వాలన్నా, అసలు క్రౌడీ సిస్టమ్ అన్నది ఇష్టపడని వారు చాలా మంది కూడా మెట్రోని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మరి మెట్రోలో ఉన్న ఇష్యూస్ ఏంటి? సామాన్య ప్రజలు మెట్రోలో ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారా? ఆర్ ఎల్స్ అసలు మెట్రో సర్వీసెస్ లేని ఏరియాస్లో మెట్రోస్ కావాలి అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటుంటారు. సో వాళ్ళ ఒపీనియన్ ఏంటో వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు స్వప్న, మేము ఉండేది మల్కాజ్గిరి. మెట్రో ఏంటంటే ప్రతి ఒక్క దగ్గర ఉండడం అయితే నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఎందుకంటే జనాలకి ఏ ఇబ్బంది ఉండదు. మెయిన్ జాబ్స్ వేసుకునే ఉమెన్స్ అందరికీ బెనిఫిట్ ఉంటుంది. అంటే మెట్రోస్ వచ్చినప్పటి నుంచి జనరల్గా చాలా మంది ఎక్కుతున్నారు, బస్సెస్కి కొంచెం తక్కువ అయిపోతున్నారు అని కొంతమంది అంటున్నారు. ఈవెన్ మెట్రోస్ కూడా చాలా రద్దీగా ఉంటున్నాయి, కూర్చోడానికి కూడా ఉండట్లేదు అన్నట్టుగా చెప్తున్నారు. దీనికి ఏం చెప్తారు? దాని అయితే ఏం లేదండి. ఎప్పుడు స్టాప్కి సీట్స్ ఉంటాయి, కూర్చునే బెనిఫిట్ ఉంది, కంఫర్టబుల్ ఉంది. అలాంటిది ఏమీ లేదు. ఏంటంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. మనకి బస్సెస్లలో సీట్ దొరకకపోతే కూడా మనం అడ్జస్ట్ చేసుకుంటాం కదా, ఇది కూడా అంతే సేమ్. ఓకే, మీరు మల్కాజ్గిరిలో ఉంటున్నాను అన్నారు కాబట్టి అక్కడ మెట్రో స్టేషన్ లేదు కదా మేడం? సో జనరల్ మెట్టుగూడలో ఉంది. మెట్టుగూడ ఇవాళ నేను మా మమ్మీని మెట్రో కూడా ఎక్కియడానికి, మెట్రో చూపించడానికి తీసుకొచ్చినాను. ఎక్కింది. బాగుంది. అంటే బస్సెస్ కంటే బెటర్ అనిపిస్తుంది. ఎన్నడ ఎక్కలే బిడ్డ, బాగుంది. బాగుంది బిడ్డ, చాలా చాలా బాగుంది. అందరికి కంఫర్టబుల్ కూడా ఉంటుంది. ప్రతి ఒక్క ఉమెన్స్ కి చాలా అంటే చాలా బెనిఫిట్, ప్రాబ్లం లేకుండా బస్సెస్ వల్ల, ట్రావెలింగ్ వల్ల అసలు ఇంత కూడా స్ట్రబుల్ కాకుండా ఉంటుంది. మైన్ లక్ష్మణ్. Where do you stay, sir? ఐఎమ్ స్టేయిన్ కోకట్పల్లి అండి. ఓకే, జనరల్ గా మెట్రోస్ కి వెళ్తూ ఉంటారు కదా సార్, మీకేమైనా ఇష్యూ ఉందా? ఇష్యూ ఏం లేదండి. రైట్ను మనకి మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు ఉంది కదా, సో మనకి ఇలాగా కొంచెం లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసే వాళ్ళకి కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనకి మియాపూర్ నుంచి అప్ టు అవుటర్ రింగ్ రోడ్ వరకు, అంటే ఎనీ అవుటర్ రింగ్ రోడ్ వరకు కొంచెం యాక్సెస్ పెంచితే ఏమవుతుందంటే పబ్లిక్ అండ్ వచ్చేసి ప్రైవేట్ వెహికల్స్ కంటే మెట్రో యూజ్ ఎక్కువగా ఉంటుంది. కొంచెం పొల్యూషన్ తగ్గుతుంది, ట్రాఫిక్ జామ్ తగ్గుతుంది, టైం సేవ్ అవుతుంది నా ఒపీనియన్. చార్జెస్ పరంగా అంటే లైక్ ఓకే అండి, కొంచెం తగ్గిస్తే కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండొచ్చు. ఎందుకంటే లైక్ మనకి మియాపూర్ నుంచి ఎల్బీ నగర్కి ఒక 60 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్క కామన్ పీపుల్ మెట్రో యూజ్ చేసే విధంగా ఉండాలంటే కొంచెం ప్రైజెస్ తగ్గించారనుకోండి, అందరికీ బాగుంటుంది. దత్తా సాయి, ఏం చేస్తుంటారండి? శ్రీనిధి కాలేజ్లో బీటెక్ చదువుతున్నా, థర్డ్ ఇయర్. ఓకే, అంటే ఎలా అనిపిస్తుంది మెట్రోలో ట్రావెల్ చేయడం? మెట్రోలో ట్రావెల్ చేసి బాగానే ఉంది, టైంకి వెళ్ళిపోతున్నాం, కానీ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. లైక్ అమీర్పేట ఎలా ఉంటుందో తెలుసు కదా, సో ఇంకా ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది. లైక్ కొన్ని వర్క్ ప్లేసెస్ ఏరియాస్లో ఎక్స్టెండ్ చేస్తే ఇంకా బాగుంటుంది. లైక్ రాయదుర్గ్లో ఇంకా కొన్ని ప్లేసెస్లో వెంకటేశ్వర వరకు ఎక్స్టెండ్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఎక్స్టెండ్ చేస్తే ఏ ఏరియాస్ ఎక్స్టెండ్ చేయాలి? రాయదుర్గ్ నుంచి ఇంకా చాలా జూబ్లీ హిల్స్ అక్కడ ఎక్స్టెండ్ చేయాలి. అండ్ గట్కేశ్వర్ వరకు ఎక్స్టెండ్ చేస్తే అక్కడ చాలా ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్కి చాలా హెల్ప్ అవుతుంది. మెట్రో సిటీ ఏరియాలో అన్నిట్లో ఉంటాయి, కొంచెం అందరికీ ఫెసిలిటీస్ బాగుంటాయి, ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు. సో ఇన్ టైంలో ఇక్కడ డ్యూటీకి వెళ్ళాలన్నా, ఆఫీస్కి వెళ్ళాలన్నా కూడా వెళ్ళొచ్చు. మీరు ఎక్కడ ఉంటారండి? ఇక్కడ గట్కేసార్లో ఉంటుంది. ఓకే, ఏం చేస్తుంటారు సార్? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో వేస్తాను. ఓకే, వెళ్తూ ఉంటారా? అప్పుడు జనరల్గా వెళ్తుంటాను. కాకపోతే ఏంటంటే మామూలుగా ఈ రష్ ఉన్నప్పుడు వెళ్ళాలంటే ఇబ్బంది ఉంది కదా బస్సులలో, ఈ ట్రైన్ ఫెసిలిటీ అంతటా ఉంటే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను. ఎక్కడ ఉంటారండి మీరు? మాది కడపండి. ఓకే, ఇప్పుడు హైదరాబాద్కి వచ్చారు కదా, అంటే ఎట్లా రావడం జరిగింది? మెట్రో ట్రైన్లోనే వచ్చాము. లింగంపాటి దిగేసి మెట్రో ట్రైన్లో వచ్చాము. కాకపోతే ఇంకా కొన్ని ప్లేసుల్లో మెట్రో ట్రైన్ లేదు. ఇంకా సౌకర్యంగా ఉండాలంటే మెట్రో ట్రైన్ ఉంటే బాగుంటుంది. ఇంకా టికెట్ వైస్ చూసుకుంటే ఎట్లా అనిపిస్తుంది అండి? రేంజ్ ఎక్కువ ఉంది అనుకుంటున్నారా, తక్కువే ఉంది? ట్రైన్స్ అయితే తక్కువ ఉంది. ఆటో కంటే ఎక్కడో 8 గంటల రేట్లు ట్రైన్స్ అయితే తక్కువ ఉంది టికెట్. దేవేందర్ గౌడ్. ఓకే, ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ట్రావెల్ చేస్తున్నారు? ఎల్బీ నగర్ నుంచి వస్తున్నాను. రెగ్యులర్గా ఎప్పుడైనా పోవాలంటే బస్సు పోవాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అందుగురించి మెట్రో చాలా అనుకూలంగా ఉంది. మెట్రో మీకు ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ పోవాలంటే 2 hours పడుతుంది బస్సు అయితే. అదే మెట్రోలో అయితే 40-45 minutes 50 minutes వెళ్ళిపోతాం.
అసలు ఏసీలు వెళ్ళిపోతాం, మంచి ఏ రిస్క్ లేకుండా వెళ్ళిపోతాం. లేదు, రీజనబుల్ ఉంది, పెద్ద ప్రాబ్లం లేదు, రీజనబుల్ ఉంది. లేదు, అక్కడ ఈసీఎల్ సైడ్ మంచి బాగుంటే ప్రాబ్లం అవుతుంది. అక్కడ హైదరాబాద్ సైడ్ మొత్తం అవుటర్కు లింక్ చేస్తే చాలా అసలు సిటీ అనేది స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అవుటర్ లింక్ చేస్తే చాలా బాగుంటుంది. శ్రీనివాసరావు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ట్రావెల్ చేస్తారు? నేను ఎల్బీనగర్ నుంచి మాదాపూర్ హైటెక్ సిటీ వరకు చేస్తుంటాను. ఎలా అనిపిస్తుంది సార్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఇన్ మెట్రోస్? ఓవరాల్ బాగుంది, కానీ కొద్దిగా ట్రైన్స్ కొద్దిగా ఫ్రీక్వెన్సీ కూడా పెరుగుతుంది, కానీ ఇంకా కంపార్ట్మెంట్ పెరగాలి. అక్కడ ఎల్బీనగరే కాకుండా ఇంకా ఇటు ఐదున్నర వరకు పెంచితే ఇంకా అందరూ ఫెసిలిటీ ఉంటుంది. నేను మెట్రో పార్కింగ్ ఇబ్బంది బాగా ఉంది. ఓకే, అంటే ఎల్బీ నగర్ లో మెడికల్ ది కూడా ఉంది కదా, మెడికల్ క్యాంప్ కూడా ఉంది, లైక్ వచ్చే వెళ్ళే వాళ్ళందరికీ కూడా చూస్తుంటారు. దాని గురించి మీ ఒపీనియన్ సార్? దాని బాగానే ఉందండి. దాని మీరు ఎప్పుడైనా వెళ్ళారా సార్? చెక్ చేసి వెళ్ళలేదు కానీ పర్వాలేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. పార్కింగ్ మాత్రం పార్కింగ్ కాస్ట్ ఇబ్బందిగా ఉంది. ఓకే, 25 రూపీస్ పార్కింగ్ అంటే రోడ్డు పక్కన ఉంటాయి, ఏమీ సౌకర్యంగా ఏమీ లేదు. షటిల్స్ కూడా ఏంటంటే ట్రైన్స్కి వచ్చేటప్పటికి షటిల్ సర్వీసెస్ మంచిగా ఉంటే బాగుంటాయి. షటిల్ సర్వీసెస్ లేవు మంచిగా. మెట్రో మొదలయ్యి 7 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. అయితే కొన్ని ఏరియాస్ లో మెట్రో సర్వీసెస్ అనేది ఇప్పటి వరకు కూడా స్టార్ట్ అవ్వలేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఎల్బీ నగర్ తర్వాత హయత్ నగర్ ఇవన్నీ దాటాలి అని అంటే కూడా ఆటోస్ కానీ లేకపోతే బస్సెస్ లో కానీ వెళ్లాల్సి వస్తుంది. అక్కడి వరకు అండ్ అవుటర్ రింగ్ రోడ్ వరకు కూడా మెట్రో సర్వీసెస్ అనేది వస్తే బాగుంటుంది అని చెప్పి పలు భిన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇటు మియాపూర్ వైపు కనుక చూసుకున్నట్టయితే మియాపూర్ వరకే స్టాప్ అయిపోయింది. దాని తర్వాత చందానగర్, మదినాగూడ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అటువైపుగా కూడా వేస్తే బాగుంటుంది అని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. ఇది మాత్రమే కాకుండా ఇప్పటి వరకు మనము హైదరాబాద్ ట్విన్ సిటీస్ లో ఎక్కడ చూసుకున్నా దేశం అంతటా కూడా మెట్రో సర్వీసెస్ చూసుకుంటే మన హైదరాబాద్ వచ్చేసి 3వ స్థానంలో ఉంది. 7 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఇది 3వ స్థానానికి రావడం మొదటిసారి అని చెప్పొచ్చు. అయితే వేరే దేశాలతో పోటీ పడుతున్నప్పటికీ హైదరాబాద్ ముందస్తు స్థానంలోకి రావాలంటే ఇంకొన్ని కసరత్తులు చేయాలి. లైక్ ఎక్కడెక్కడైతే ఏ ఏరియాస్ లో అయితే మెట్రో సర్వీసెస్ అందుబాటులో లేవో అక్కడ కూడా తీసుకొస్తే బాగుంటుంది. అండ్ కొంతమంది చెప్పడం ఏంటంటే పార్కింగ్ ఫెసిలిటీస్ చూసుకుంటే చాలా ఎక్కువగా ఛార్జ్ చేస్తున్నారు, అరౌండ్ 25 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తున్నారు. ఇది కూడా కాస్త తగ్గిస్తే బాగుంటుంది అనే ఒక ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది. సో పీపుల్ అందరూ కూడా వాళ్ళ గమ్యస్థానానికి చేరుకోవాలంటే జనరల్ గా ట్రాఫిక్ ఉండకూడదనో లేకపోతే పెట్రోల్ ఛార్జెస్ ఎక్కువ అవుతున్నాయనో ఇటువంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మెట్రోకి వెళ్ళాలి అని అనుకుంటారు. అండ్ కొంతమంది ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో చాలా క్రౌడీగా ఉంటుంది సమ్ సీజన్స్ లో, అలాంటప్పుడు కొన్ని ట్రైన్స్ ఎక్స్ట్రాగా వేస్తే బాగుంటుంది అని కూడా చెప్పడం జరిగింది. సో ప్రజలు కోరుకున్నట్టుగా ట్రైన్ ఎక్స్ట్రాస్ తో పాటు ఎక్కడైతే మెట్రో సర్వీసెస్ లేవో అక్కడ కూడా వెసులుబాటును కల్పించే దిశగా ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తుంది. సో ముందస్తుగా కూడా చాలా త్వరలోనే ఇవన్నీ పరిపూర్తులు అంటే ఏవైతే పనులు ఉన్నాయో కారిడార్స్ వైజ్ కానివ్వండి, మెట్రో స్టేషన్స్ అధికంగా చేయడం కానివ్వండి, లేకపోతే మెట్రో ట్రైన్స్ కూడా ఎక్కువగా అందించే దిశగా ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తుంది. కాబట్టి అవన్నీ త్వరలోనే సఫలీకృతం కావాలని పొలిటికోస్ టీం కూడా మనసారా కోరుకుంటుంది. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. వీడియో జర్నలిస్ట్ వెంకట్ గౌడ్తో కీర్తన, పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.